Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నేరుగా ప్రజల్లోనే తేల్చుకునేందుకు జగన్ రెడీ. వైసీపీ అధినేత జగన్ ఈ నెల 18వ తేదీ నుంచి జరగనున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలకు హాజరయ్యే అవకాశం కనిపించడం లేదు. ఆయన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతున్నాయి. అవసరమైతే తనపై అనర్హత వేటు వేసి పులివెందులకు ఉప ఎన్నిక వచ్చినా పర్వాలేదన్న ధోరణి ఆయనలో కనిపించింది. తాను మాత్రం ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే శాసనసభకు వచ్చినా ప్రయోజనం ఉండదని, ప్రజా సమస్యలపై ప్రస్తావించడానికి అవసరమైన తగిన సమయం తనకు దొరకదని కూడా ఆయన అన్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ప్రజల సమస్యలపై శాసనసభలో ప్రస్తావించడానికి తగిన సమయం దొరుకుతుందని వైఎస్ జగన్ తెలిపారు. ప్రతిపక్ష హోదా ఇస్తే శాసనసభ పక్ష నేతకు సమానంగా సమయాన్ని ప్రతిపక్ష నేతకు స్పీకర్ సమయం ఇవ్వాల్సి వస్తుందని జగన్ అభిప్రాయపడ్డారు. అందుకే తనకు ప్రతిపక్ష హోదా అడుగుతున్నప్పటికీ ఇవ్వకపోవడానికి అదే కారణమని అన్నారు. వైసీపీని ప్రతిపక్షంగా కూడా గుర్తించడం లేదన్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు 5 నిమిషాల సమయం మాత్రమే ఇస్తామని చెబుతున్నారని అన్నారు. దీంతో వైఎస్ జగన్ రానున్న శాసనసభ సమావేశాలకు హాజరయ్యేందుకు సుముఖంగా లేరని అర్థమవుతోంది. ఆ రోజుల్లో అసెంబ్లీకి చంద్రబాబు రాకపోయినా ఏమీ చేయలేదన్నారు. ఏం చేయదలుచుకున్నా ఈ 3 ఏళ్లు మాత్రమే చేయగలరని, తర్వాత మాత్రం ఏం చేస్తారని ప్రశ్నించారు. తాను కూడా నేరుగా ప్రజా ఆందోళనలో పాల్గొంటానని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించకుండా ఆందోళనలకు దిగుతామని తెలిపారు. రాష్ట్ర శ్రేయస్సు కోరే అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని జగన్ పిలుపునివ్వడంతో ఇక జగన్ నేరుగా రంగంలోకి దిగుతానని, ఉప ఎన్నికలకు తాను భయపడే ప్రసక్తే లేదని చెప్పకనే చెప్పారు.